everyone, how are you all? Hope you all are doing good and welcome back to my channel. ఈ వీడియో శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం రోజుది. మా చెల్లి వాళ్ళ ఇంట్లో తను వరలక్ష్మి వ్రతం జరుపుకుంటుంది. సో ఇక్కడికి వచ్చాం తనకి హెల్ప్ చేయడానికి. ఈ వీడియోలో మా మూమెంట్స్తో పాటు వరలక్ష్మి వ్రతం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంటాను. ఇక్కడైతే మేము వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. తను 5 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంది. సో ఇక్కడ దద్దోజనం, పులిహోర, బెల్లన్నం, సేమియా అండ్ శనగలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. అయితే వ్రతానికి కావాల్సిన నైవేద్యాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు మన స్తోమత ఓపికని పట్టి. చాలా మంది 9 రకాలుగా పెడుతుంటారు. ఇక్కడైతే మా చెల్లి 5 రకాలు మాత్రమే పెడుతుంది. బికాస్ తనకి టైం సెట్ అయ్యేంత చూసుకొని చేసుకుంటుంది. నార్మల్గా అయితే నాకు తెలిసిన నైవేద్యాలు ఇవి పెట్టుకోవచ్చు: పాయసం, పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, పూర్ణాలు, గారెలు, లడ్డు, పండ్లు, కొబ్బరికాయ, వడపప్పు. ఇంకా మీకు తెలిసిన ఏవైనా పెట్టుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క నైవేద్యాల తీరు వేరుగా ఉంటుంది. సో మేమైతే ఇందులో కొన్ని చేస్తున్నాం. అయితే అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటామో ఇక్కడ చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి దగ్గరలో ఉన్న శుక్రవారం రోజు వ్రతాన్ని చేసుకుంటే బాగుంటుంది. అందరూ ఆడవాళ్ళు పౌర్ణమికి దగ్గరలో ఉన్న శుక్రవారం రోజునే చేసుకోవాలని చూస్తుంటారు. అమ్మవారికి పూజ చేయడం, కలశం పెట్టడం, వాయనాలు ఇవ్వడం, ముత్తైదువులకి కుంకుమ పెట్టడం, వీటన్నిటి వెనక అసలు కథ ఏంటి అంటే, ఇవన్నీ మన పెద్దలు పెట్టిన ఆచారాలు మాత్రమే కాదు, వీటి వెనక ఒక పురాణ కథ కూడా ఉంది. వినండి. ఒకప్పుడు మగధ దేశంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను, అత్తమామలను ఎంతో గౌరవంగా చూసుకుంటూ భక్తితో, మంచితనంతో జీవించేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమెకి కలలోకి వచ్చి, చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి నేను కోరిన వరాలను ప్రసాదిస్తాను అని చెప్పింది అంట. నెక్స్ట్ డే చారుమతి తనకు వచ్చిన కళ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ కి, చుట్టుపక్కల ఉన్న స్త్రీలకు చెప్పింది అంట. అందరూ కలిసి ఆ శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజించాలని నిర్ణయించుకున్నారు. వ్రతం రోజు అందరూ చారుమతి ఇంటికి వచ్చారు. ఇంటిని శుభ్రం చేసి అందరూ అలంకరించుకున్నారు. కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి అక్కడ ఉన్న స్త్రీలు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. అక్కడే ఒక అద్భుతం జరిగిందని పురాణ కథ చెప్తుంది. వారు మొదటి ప్రదక్షిణ చేసినప్పుడు వారి కాళ్లకు గజ్జెలు, చేతులకు కంకణాలు వంటి ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి అంట. రెండో ప్రదక్షిణలో మరిన్ని ఆభరణాలు, సంపద లభించాయి అని చెప్తుంటారు. మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి ఇళ్లలో ధనం, ధాన్యం, ఐశ్వర్యం సమృద్ధిగా కలిగిందని కథనం. ఇది కేవలం బంగారం, ఆభరణాలు వచ్చిన కథగా మాత్రమే చూడకుండా, ఈ కథ ద్వారా లక్ష్మీదేవి చెప్పే సందేహం భక్తి, మంచి నడవడి, కుటుంబాన్ని గౌరవించడం, ధర్మబద్ధంగా జీవించడం ఉన్న చోటే నిజమైన ఐశ్వర్యం ఉంటుంది అనే కథ భావన. యాక్చువల్గా ఈ వ్రతం ఎలా జరుపుకుంటారు అంటే, ముందు రోజే ఇంటిని మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసంతో వ్రతాన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో నీరు, పసుపు, అక్షంతలు ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచి అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఆ కలశాన్ని చీర, నగలు, పూలతో అలంకరించి లక్ష్మీదేవి ముఖాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా కంపల్సరీగా డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫోటో పెట్టుకున్నా లేదా కలశానికే పూజ చేసుకున్నా కూడా ఏమవ్వదు. మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చు. తరువాత అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి వరలక్ష్మి వ్రత కథ విని లేదా చదివి అష్టోత్తరం, హారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. చివరగా వ్రతానికి సంబంధించిన తోరం చేతికి కట్టుకుంటారు. ఇది అమ్మవారి ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు. అయితే పూజలో ఉపయోగించే వాటికి అర్థం ఏంటో ఒకటి తర్వాత ఒకటి చెప్తుంటాను. ఫస్ట్ పసుపు. ఈ పసుపు మంగళానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. అండ్ కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. పువ్వులు మన భక్తిని, ప్రేమను అమ్మవారికి సమర్పించడానికి వాడతారు. పండ్లు నైవేద్యం మనకు లభించిన ఆహారం, సంపదను దేవుడికి కృతజ్ఞతగా సమర్పించడం. కలశం శుభానికి, సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు. తోరం వ్రతాన్ని ఆచరించిన గుర్తుగా అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ కట్టుకునే పవిత్ర దారం. ఇక్కడైతే మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూసారంట. ఇలా వైఫ్కి బొట్టు పెట్టి గాజులు వేయడం. సో దాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళకి నచ్చి.
తనే గాజులు వేస్తున్నాడు. నెక్స్ట్ చెల్లి తన కాళ్ళకి దండం పెట్టడం బాగా అనిపించింది నాకు కూడా. సో క్లిప్ అనేది వీడియో తీశాను. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే తనకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఇలాంటి వ్రతాలు చేయడానికి కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. అన్నీ తనే సెట్ చేసిండు అనమాట. బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడము అండ్ తీర్థం ప్రిపేర్ చేశాడు, పంచామృతం. అండ్ నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అని తెలిసి ఆ తీర్థం బాగా టేస్ట్ కుదిరింది అని చెప్పమన్నాడు. సో చెప్తున్నాను. అండ్ నైవేద్యాలు అన్నీ నేనే ప్రిపేర్ చేశాను. మంచిగా కుదిరాయి, చాలా బాగుండే టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ వ్రతం వల్ల యూజెస్ ఏంటి అంటే, వ్రతం చేస్తే డబ్బు తప్పకుండా వస్తుంది అని చెప్పడం కంటే మన సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతం వల్ల మన ఫ్యామిలీలో డబ్బు, హ్యాపీనెస్ అండ్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అండ్ మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పుకోవడం మంచిది. అండ్ ఈ వ్రతం సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, నియమంగా ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి పూజ చేసుకోవడం, ఇలా చేస్తే మనకు మెంటల్లీ, ఫిజికల్లీ పీస్ఫుల్ గా ఉంటుంది. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం కూడా కేవలం పూజ మాత్రమే కాదు, ఫ్యామిలీ బాగుండాలని, ఇంట్లో హ్యాపీనెస్, వెల్త్ అండ్ హెల్త్ అన్నీ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అందమైన సాంప్రదాయం అని చెప్తాను నేనైతే. వ్రతం అయిపోయాక చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళను పిలిచి పసుపు, కుంకుమ బొట్టు వాయనంగా ఇచ్చి నైవేద్యాన్ని పంచుకుంటాం కదా. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు, వీటి వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే, పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, ప్రసాదం లాంటివి ఇతరులకు ఇవ్వడం అనేది నేను పొందిన మాంగళ్యాన్ని, సంతోషాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి అనే అర్థం అనమాట. మన సాంప్రదాయంలో లక్ష్మీదేవిని కేవలం సంపదకు మాత్రమే కాదు, ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి, కుటుంబ క్షేమాన్ని ప్రతీకగా భావిస్తారు. సో వ్రతం చేసిన తర్వాత వాయనం ఇవ్వడం ద్వారా నా ఇంట్లో ఉన్న హ్యాపీనెస్, డబ్బు అందరికీ కలగాలని ఇలా చేస్తుంటారు. ఇక నైవేద్యాలు పంచుకోవడం, మన కోసం మాత్రమే వండుకొని మనమే తినకుండా దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోవడం ద్వారా పంచుకోవడంలోనే ఆనందం ఉంది అనే భావాన్ని మన సాంప్రదాయం నేర్పిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వ్రతాలు ఇంట్లోనే ఆగిపోకుండా చుట్టుపక్కల వాళ్ళను పిలవడం, ఒకరినొకరు పలకరించుకోవడం, పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల మన మధ్య బాండింగ్ పెరుగుతుంది. మన పూర్వీకుల ఆచారాల్లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే, పూజ అనేది కేవలం దేవుడు ముందు కూర్చొని చేసే కార్యక్రమంగా కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకునేది. ఇక్కడ మా చెల్లి అయితే వాయనం చాలా మందితోనే పంచుకుంది. బట్ నేను అందరినీ వీడియో తీయలేదు, బికాజ్ అందరికీ వీడియోలోకి రావడం కంఫర్టబుల్ కాదు కదా. సో నేను మా చెల్లికి ఇవ్వడాన్నే ఇక్కడ పెట్టుకున్నాను. వాయనంలో కుంకుమ, పసుపు నైవేద్యాలతో పాటు ఆకు, పూక, పసుపు కొమ్ము, 1 మీటర్ క్లాత్, ఒక సోంపుతో వాయనం ఇచ్చింది అందరికీ. ఈ వ్రతం మేమంతా భక్తితో అండ్ ఎంజాయ్ చేస్తూ పూర్తి చేసుకున్నాం. మేమందరం ఒక దగ్గర కలిస్తే మాకు ఫన్నీ మూమెంట్స్ గుర్తుకొచ్చి ఊకే గుర్తు చేసుకొని నవ్వుతూ ఉంటాము. మా చెల్లి అందరికీ వాయనం ఇచ్చింది, కానీ మా పాపకి ఇవ్వలేదు. బికాస్ తనకి ఇంకా పుట్టు వెంట్రుకలు తీయలేదు, ఇవ్వద్దు అన్నారు. ఇలా పసిపిల్లలకి వాయనం ఇవ్వచ్చా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా నేనైతే మా చెల్లి చేత్తో వాయనం తీసుకోవడం ఫస్ట్ టైం. చెల్లి వ్రతం చేసుకుంటుంది కదా, మరి మీరు చేసుకోరా అని డౌట్ ఉండొచ్చు మీకు. నాకు చిన్న పాప ఉండడం వల్ల ఇప్పుడైతే వీలు పడదు. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. We'll meet in next video. Until then, take care. Bye all of you.